బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, ఇతను ప్రార్థనకు వెళ్తున్నాడు, ఇతను మారు మనసు పొందాడంట, ఇతను బాప్తిసం తీసుకున్నాడంట, ఇతనిలో ఏదైనా లోపం కనుక్కోవాలి. ఇతని మాటల్లో కానీ, ఇతని జీవితంలో కానీ, ఇతని వేషంలో కానీ, ఇతని కుటుంబంలో కానీ ఏదైనా లోపం కనుక్కోవాలని లోపం ఎదుగుతూ ఉంటుంది పిల్లలు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం, రక్షణ పొందిన మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి చూసారా, ఈ శాస్త్రులు పరిశీలు అలాగే ఈ లోకం వెతుకుతున్నట్టుగా శిష్యుల్లో ఒక లోపాన్ని వెతికి మరి యేసు ప్రభువు వారిని శోధించటం మొదలుపెట్టారు. ఏంటి వాళ్ళు కనుక్కున్న లోపం అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. ఏమండి, మనం చేతులు కడుక్కోకుండా సహజంగా భోజనం చేయము, ఖచ్చితంగా చేతులు కడుక్కుంటాం. మరి వారు ఏ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీలుపడలేదు, మరి ఆకలి ఎక్కువగా ఉండి మరి భోజనం చేయాలని ఆశతో మరి చేతులు కడుక్కోకుండా భోంచేశారో, లేక మరి వీలు పడక చేతులు కడుక్కోలేదు, కానీ మొత్తానికి వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వచ్చే నష్టం ఏంటండి? చేతులకి ఏమన్నా మురికి ఉందనుకోండి, చేతులకి ఏమన్నా మురుకుంటే అది మన శరీరంలోకి వెళ్తుంది. మన శరీరంలోకి వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వాంతులు అవ్వచ్చు, విరోచనాలు అవ్వచ్చు, కడుపు నొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, మరి ఏ అనారోగ్యాలైనా రావచ్చు. కానీ ప్రియులారా, మన శరీరానికి దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు మన శరీరంలో. ఏంటంటే కొద్ది గొప్ప పరిశుభ్రత లేకపోతే మనకి వెంటనే వ్యాధులు రావు. చూడండి, మనం తాగే నీళ్ళల్లో